శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, 2026లో కన్యారాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం గమనించాల్సిన రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల్లో గురుగ్రహము కన్యారాశి వాళ్ళకి 2026లో 5 నెలలు యోగిస్తోంది. అది కూడా ఎప్పుడు యోగిస్తోందంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు యోగిస్తోంది. కాబట్టి ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఉన్న జాబ్ మారాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మారండి. మంచి ప్యాకేజీతో మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి. మీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కన్యారాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. అలాగే రావాల్సిన డబ్బులు రావాలన్నా, మొండి బాకీలు వసూలు కావాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా కూడా ఈ సమయంలోనే బలం ఉంది. కెరీర్ పరంగా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళే యోగము కన్యారాశి వాళ్ళకి ఖచ్చితంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈ 2026లో ఉంది. అయితే జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత మాత్రం గురుబలం లేదు. దానివల్ల కెరీర్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 2 ముందు అయితే ఖర్చులు బాగా ఉంటాయి. అంటే మంచి కోసమే ఖర్చు పెడతారు, కానీ ఎక్కువగా ఖర్చులు అనేవి ఉంటాయి. ఈ నవంబర్, డిసెంబర్లో మాత్రం వృధా ఖర్చులు ఉంటాయి. ఈ సమయాల్లో గురుబలం పెరగాలంటే కన్యారాశి వాళ్ళు తప్పకుండా రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి మంత్రాక్షతలు తెచ్చుకొని, ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళినా ఆ మంత్రాక్షతలు దగ్గరుంచుకొని వెళ్ళండి. లేదా దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని గురువారం పూట దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోండి. జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత రాఘవేంద్ర స్వామిని కానీ, దక్షిణామూర్తిని కానీ పూజించినట్లయితే గురుబలం పెంచుకోవచ్చు. అలా వీలు కాకపోతే కనీసం రోజు చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులా పెట్టుకోవటం చేసినా కూడా కన్యారాశి వాళ్ళు గురుబలం పెంచుకోవచ్చు. అయితే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా శనీశ్వరుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ శని దోషం ఉంది. 7వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు లాస్ట్ మూమెంట్లో ఫిక్స్ అవ్వకుండా ఏదో ఒక కారణంతో క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెళ్ళి నిశ్చయమైనా కూడా, పెళ్ళి జరిగినా కూడా భార్యాభర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కన్యారాశి దంపతులకి భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం కానీ, లేదా ఉద్యోగపరంగా భర్త ఒక చోట ఉద్యోగం చేసుకోవటం, భార్య ఒక చోట ఉద్యోగం చేసుకోవటం, అలా ఇద్దరూ దూరంగా ఉండటం కానీ, లేదా పిల్లల భవిష్యత్తు కోసం సాక్రిఫైస్ చేస్తూ భార్యాభర్తలు వేరే వేరే ప్రదేశాల్లో ఉండటం కానీ, ఇట్లా భార్యాభర్తల మధ్య దూరం అనేటటువంటిది కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో శని సంచారం వల్ల 2026లో ఉంటుంది. ఈ సప్తమ శని దోషం పోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే 2026 సంవత్సరంలో 7 శనివారాల వ్రతం చేసుకోండి. దంపతులు కలిసే ఉంటారు, గొడవలు ఉండవు, ఏ కారణంతోనైనా ఖచ్చితంగా కలిసే ఉంటారు. అలాగే కొత్తగా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయేటటువంటి అవకాశం 7 శనివారాల వ్రతం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. మరి 7 శనివారాల వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? శనివారం పూట వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంట్లో పిండి దీపాలు వెలిగించుకోండి. చాలా శక్తివంతమైన పరిహారం ఇది. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటిని కలిపి ఒక పిండి దీపం తయారు చేసుకొని, ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి, అలాంటి పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర శనివారం వెలిగించుకుంటే చాలా మంచిది. తులసి మాలికను అలంకరించడం, తులసి దళాలతో పూజించటం, ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకోవటం, వెంకటేశ్వర ఆలయ దర్శనం శనివారం చేయటం ద్వారా సప్తమ శని దోషం నుంచి కన్యారాశి వాళ్ళు బయటపడవచ్చు. వివాహ దాంపత్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. కన్యారాశి విద్యార్థులకైతే మాత్రం ఖచ్చితంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి
ఈ 2026లో డిసెంబర్ 5 వరకు రాహు బలం అద్భుతంగా ఉంది. 6వ స్థానంలో రాహు బ్రహ్మాండంగా సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న కన్యా రాశి వాళ్ళు 100% అబ్రాడ్ వెళ్తారు. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, అబ్రాడ్లో బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలనుకున్న కన్యా రాశి వాళ్ళకి 2026 బ్రహ్మాండమైన సమయం అని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కన్యా రాశి వాళ్ళందరూ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేస్తారు. అనారోగ్యాలనేవి దరిదాపుల్లో కూడా రావు. 6వ స్థానంలో రాహు సంచారం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అంటే వెనకాల ఉండి వెన్నుపోటు పొడిచే శత్రువులు వీళ్ళందరూ నశించిపోతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. అప్పులుంటే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. అంటే 6వ స్థానంలో రాహు సంచారం వల్ల కన్యా రాశి వాళ్ళకి అనారోగ్యాలుండవు, అప్పులుండవు, శత్రుబాధలుండవు, విదేశాలకు వెళ్ళి చక్రం తిప్పే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అయితే కేతువు మాత్రం కన్యా రాశి వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం చేయటం వల్ల అప్పుడప్పుడు వైరాగ్యం వస్తూ ఉంటుంది, నైరాస్యం వస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. 12వ ఇంట్లో కేతు ఉండటం వల్ల స్పిరిచువాలిటీ పెరుగుతుంది. కన్యా రాశి వాళ్ళు తరచుగా తీర్థయాత్రలు చేయాలనే కోరికతో వెళ్ళి పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తూ ఉంటారు. ఇది అనుకూలమే. కాకపోతే పుణ్యక్షేత్ర దర్శనం చేయటం, దేవాలయ దర్శనం చేసుకోవటం మంచిదే కానీ 12వ ఇంట్లో కేతువు వల్ల ఆ దేవాలయ దర్శనంతో పాటుగా ఒక వైరాగ్యము, బంధాల మీద ఆసక్తి తగ్గిపోవటం అలాంటివి కూడా జరుగుతుంటాయి. అటువంటివి జరగకుండా ఉండటానికి మాత్రం మంగళవారం పూట ఉలవలు నెలకొక్కసారి దానం ఇచ్చుకోండి. 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి నెలకొకసారి మంగళవారం దానం ఇవ్వండి. లేదా నానబెట్టిన ఉలవలు మంగళవారం నెలకొకసారి గోమాతకు తినిపించండి. అప్పుడు 12వ ఇంట్లో కేతువు ఇచ్చే వైరాగ్యాన్ని తొలగింపజేసుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళకి 2026లో గురుబలం అనేది 5 నెలల పాటు ఉండటం అనేది అనుకూల ఫలితాలు ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 6వ ఇంట్లో రాహు సంచారం అనేది కన్యా రాశి వాళ్ళకి మహర్జాతకంగా యోగించటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని యోగించటం లేదు, కేతువు యోగించటం లేదు. కాబట్టి శనికి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం, వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయ దర్శనం చేయటం ద్వారా 2026 మొత్తం కన్యా రాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.